నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు జారీ చేసినటువంటి నోటీసులపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ రేపటి విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. తనకు కాస్త సమయం కావాలని కోరారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో విచారణ చేసుకోవచ్చన్నట్టుగా ఆయన తెలిపారు. ఇక రేపటి విచారణకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఇక బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని ఆయన తెలియజేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల దర్యాప్తు విషయంలో ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విషయంలోనూ కేసీఆర్ ఇదే తరహాలో వ్యవహరించారు. ఇక 2025 జూన్లో విచారణకు రావాల్సిందిగా కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే కొన్ని పనుల వల్ల జూన్ 11 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరగా అందుకు కమిషన్ సైతం అంగీకరించింది. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదే తరహాలో గడువు ఇస్తారా లేక రేపే విచారణ చేస్తారా అనేది ఉత్కంఠంగానూ మారింది.